హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. సాక్ష్యాలతో సహా ఊర్వశిని అరెస్ట్ చేయించి సూర్యని నిర్దోషిగా విడిపించిన ఆనంది. సునందకు క్షమాపణ చెప్పి నిజాన్ని బయటపెట్టిన మురళి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఆదిత్య అయితే ఆనంది దగ్గరికి ఫైల్ తీసుకుని వస్తాడు. అప్పుడే ఇక ఊర్వశిని చూసిన ఆనంది అయితే, సార్, ఆదిత్య సార్, మీరు నా దగ్గరికి ఫైల్ తీసుకురావడానికి ఊర్వశి పర్మిషన్ తీసుకున్నారా, లేకపోతే తను వచ్చి మళ్ళీ ఏదో ఒకటి అంటుంది అంటూ అనంగానే, నన్నే ఆడుకోవాలని చూస్తావా, నువ్వు మామూలు దానివి త్రాదు అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఊర్వశి. అప్పుడిక లోపలికి వచ్చి, ఇదిగో ఫైల్ చెక్ చేయండి ఆనంది మేడం అంటూ చెప్పంగానే, ఇంతలో అసలప్పుడే ఇక ఆదిత్య అయితే, ఏంటి ఆనంది ఇదంతా, నేన్నీకు ఫైల్ ఇవ్వడానికి ఊర్వశి పర్మిషన్ తీసుకోవాలా, అంటే నాకు నీ దగ్గరికి వచ్చి ఫైల్ చూపించే హక్కు కూడా లేదా అంటూ అడుగుతూ ఉంటాడు ఆదిత్య. అది కాదు సార్, మీ పిఏ గారే చెప్పారు కదా అందుకని అంటూ అనంగానే, అప్పటికి ఆదిత్య అయితే కోపంగా, చూడు ఊర్వశి, నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్ అయ్యుండొచ్చు కాని నా విషయాల మీద అధికారం చూపించే హక్కు నీకు లేదు. నిన్ను మమ్మీ పెట్టారు కాబట్టే ఊరుకుంటున్నాను, లేకపోతే ఊరుకునే ప్రసక్తే ఉండదు అంటూ ఆదిత్య కోపంగా ఊర్వశికి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే చైతన్య అయితే, చూశావా మమ్మీ, నువ్వు ఏదో ఆలోచించావు, అక్కడేదో జరిగింది. దేవుడు ఉన్నాడు మమ్మీ, ప్రతి విషయంలో నీదే పైచేయవ్వాలని నువ్వు కోరుకుని ఆనంది వదన్ని అవమానించాలని ఇంత నీచంగా పర్సనల్ అసిస్టెంట్ని పెట్టి ఇలా అవమానిస్తూ ఉంటే ఆ దేవుడు ఎలా సహిస్తాడు? ఇప్పటివరకు నువ్వు డైరెక్ట్గానే పోరాడతావనుకున్నాను, కాని ఇప్పుడర్థమవుతుంది నువ్వు ఇలా దొంగచాటుగా కూడా పోరాడతావు అని అనంగానే, చైతన్య అంటూ కోపంగా అరిసే సునందికి శశికాంత్ కూడా వార్నింగ్ ఇస్తాడు. అవును సునంద, చెప్పాను కదా ఇంతకుముందే, ధైర్య సాహసాలకి పెట్టిన పేరు నువ్వే అనుకున్నాను, కాని ఇలా పిరికిదానిలా వేరొకరిని పెట్టి ఆనందిని ఇబ్బంది పెడుతూ నువ్వు సంతోషపడుతున్నావే, ఈ విషయంలో మాత్రం అస్సలు నచ్చలేదు. నువ్వు ఈ విషయంలో మాత్రం నా దృష్టిలో చాలా కిందకి దిగజారిపోయావు సునంద, దిగిజారిపోయావు అంటూ శశికాంత్ కూడా కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. ఆ మాటకి సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటిది, ప్రతి విషయంలో ఎప్పుడూ సపోర్ట్ చేసే ఈయన ఈ విషయంలో మాత్రం ఎందుకు సపోర్ట్ చేయడం లేదు? నిజంగానే నేను తప్పు చేస్తున్నానా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది సునంద. అప్పుడే జీవన అయితే వస్తుంది. అత్తయ్య, వాళ్ల మాటల గురించి మీకెప్పుడూ తెలిసిందే కదా, వాళ్ళు ఎప్పుడూ ఆనంది నామజపం చేస్తూ ఉంటారు. అలాంటిది మీరు ఎవరినో పెట్టి ఆనందిని అవమానిస్తున్నాను అంటే చూస్తూ ఉంటారా? ఇలాగే మాట్లాడతారు. మీరేమీ కంగారు పడకండి, మీరు చేస్తున్న దాంట్లో ఎలాంటి తప్పూ లేదు. నేను చెప్తున్నాను కదా, మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధించడానికి ఇలా ఒకల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ముందుకు వెళ్ళిపోండి అంటూ ఇక చెప్తూ ఉంటుంది జీవన. అప్పుడే ఇక మరొకవైపు ఆనంది అయితే సూర్యను విడిపించడానికి అన్ని సాక్ష్యాలైతే సంపాదిస్తుంది. ఇక కోర్టు వాయిదాకైతే ఆనంది హాజరవుతుంది. ఇక లాయర్ అయితే నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉండంగా అప్పుడే ఆనంది అయితే లాయర్తో చెప్తూ ఉంటుంది, చూడండి, నేను జూనియర్ లాయర్నే అయ్యుండొచ్చు, మీరు సీనియర్ లాయరే అయ్యుండొచ్చు, కాని మీరు కూడా ఈ పొజిషన్ నుంచి వచ్చినవాళ్లే కదా, అది మాత్రం మర్చిపోకండి. మీరు నాతో వాదించడానికి చిన్నతనం అనుకోవచ్చు, కాని నేను మాత్రం అలా అనుకోను. ఎందుకంటే నాకు మా జ్యోతమ్మ, సూర్యబాబు అలాంటి ఇంగిత జ్ఞానం నేర్పారు అంటూ ఇక లాయర్ తనంగానే ఆ మాటికి లాయర్ అయితే ఏమీ మాట్లాడడు. ఇక వాదనకైతే లోపలికి వెళ్తుంది ఆనంది. అప్పుడే ఆ లాయర్ అయితే, యువర్ ఆనర్, ఇలాంటి కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలు దొరకవు, అయినా తప్పు చేస్తూ రెడ్ హ్యాండ్గా దొరికిపోయిన ఈయనకి ఎలా సాక్ష్యాలు దొరుకుతాయి తప్పు చేయలేదు అనడానికి? అందుకనే దయచేసి ఇలాంటి ముద్దాయిని వదలకుండా శిక్ష వేయండి అంటూ బాధిస్తూ ఉండంగా అప్పుడే ఆనంది కూడా వాదిస్తుంది. నిందపడిన ప్రతివాళ్లూ తప్పు చేశారు అనడానికి ఎలా కుదురుతుంది? వాళ్ళు తప్పు చేశారా లేదా అని సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన తర్వాతే కదా మీరు కూడా శిక్ష వేసేది. ఆ సాక్ష్యాలు సంపాదించడం కోసమే కదా కేసు వాయిదాలు వేస్తూ ఉంటారు. అలాంటిది ఒక్క వాయిదాతోనే శిక్ష వేయాలి అంటే ఎలా కుదురుతుంది యువర్ ఆనర్? అయినా ముద్దాయి ఏ తప్పు చేయలేదని సాక్ష్యం నా దగ్గరుంది అంటూ ఆనంది అనంగానే ఆ మాటికి లాయర్ అయితే ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటాడు.
ఏంటి మీ దగ్గరున్న సాక్ష్యం అంటూ అడుగుతూ ఉంటాడు లాయర్ అయితే. నా దగ్గరున్న సాక్ష్యం ఇప్పుడే చూపిస్తాను అంటూ ఆనంది అయితే ఇక జడ్జికి సాక్ష్యాన్నైతే ఇస్తుంది. ఇక ఆ సాక్ష్యాన్ని చూసిన జడ్జి అయితే వెంటనే ఈ అమ్మాయిని తీసుకురండి అంటూ అనంగానే ఇక పోలీసులైతే ఊర్వశిని అరెస్ట్ చేసి తీసుకువస్తాడు. ఇక ఊర్వశినైతే బోన్లో నుంచోబెట్టడంతో అప్పుడే ఇక ఆనంది అయితే ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈ మత్తమందు మీకు ఎవరిచ్చారు? మీరు ఈ సూర్యగారు కారులో ఎందుకు పెట్టారు? అంటూ అడుగుతూ ఉండంగా నాకేమీ తెలియదు, నన్ను కావాలని కేసులో ఇరికిస్తున్నారు అంటూ అనంగానే అక్కడ సాక్ష్యముంది. ఇక నువ్వు తప్పించుకునే అవకాశమే లేదు. తప్పు చేసింది నువ్వని తెలుసు, కాని నీచేత ఈ తప్పు చేయించింది ఎవరో కూడా తెలియాలి కదా అంటూ ఇక ఆనంది అయితే నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఇక తప్పనిసరి పరిస్థితిలో ఇక ఊర్వశి అయితే నిజాన్ని బయటపెడుతుంది. అప్పుడే ఇక మొత్తం సాక్ష్యాలతో సహా ఊర్వశి అయితే అరెస్ట్ అవ్వడంతో సూర్య అయితే నిర్దోషిగా విడుదలవుతాడు. ఇక అప్పుడే సూర్య అయితే ఆనందిని అడుగుతూ ఉంటాడు. అక్కడ ఎలాంటి సీసీ కెమెరాలు లేనప్పుడు నువ్వు సాక్ష్యం ఎలా సంపాదించావు కుట్టి అంటూ అడుగుతూ ఉండంగా నేను అదే ఆలోచించాను. ఆ చుట్టువైపులా ఎటూ కూడా సీసీ కెమెరాలు లేవు. సాక్ష్యాలు ఎలా తీసుకురావాలని ఆలోచిస్తూ ఉండంగా అనుకోకుండా అక్కడే ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ వీడియోలో ఇది రికార్డయింది. నేను వాళ్ళని కలుసుకుని ఆ వీడియో ఒకసారి చూపించమంటే వాళ్లు మొత్తం చూపించారు. అప్పుడే ఎవరం దొరికింది అంటూ కుట్టి అయితే చెప్పంగానే ఆ మాటికి ఎంతగానో సంతోషపడుతూ ఉంటాడు. సూర్య అయితే ఊర్వశి అరెస్టై జైలుకి వెళ్తుంది. ఈ విషయం తెలుసుకున్న సునంద అయితే ఇక మురళీకైతే ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో మురళీ అయితే చాలా కంగారుపడుతూ ఇంటికైతే వస్తాడు. ఏంటి, వాళ్ళు ఎంతో సాంప్రదాయమైన కుటుంబం, ఎంతో గొప్పవాళ్లని చెప్పావు కదా, తను అరెస్టయింది అంటే తను ఒక దొంగ అంటూ అడుగుతూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే మురళి అయితే కంగారుపడుతూ నన్ను క్షమించండి మేడం, నేను వాళ్ళ అలాంటి వాళ్ళ అనుకోలేదు, మీరు అలా మోసపోయారు, నేను అలాగే మోసపోయాను అంటూ చెప్తూ ఉంటాడు మురళి అయితే. ఇక చాలు, నువ్వు నటించింది చాలు, తను నీకు బాగా తెలుసని నాకు తెలుసు, అలాంటిది నా దగ్గరే అబద్ధం చెప్పాలని చూస్తావా? నిన్నిప్పుడే అరెస్ట్ చేయిస్తాను, నిన్ను నమ్మిన వాళ్ళని ఇంత మోసం చేస్తావా అంటూ సునంద నిలదీసేసరికి మేడం, ఇప్పటివరకు వచ్చింది కాబట్టి మీకు భయపడకుండా ఒక విషయాన్ని అడుగుతున్నాను. మీరు కూడా చేసింది తప్పే కదా? మీ విషయంలో ఆనంది మేడం ఎంతో చేశారని విన్నాను. మీ కొడుకుకి కాళ్ళు లేకపోతే ఆ కాళ్ళు రావడానికి తన ప్రాణాలే అడ్డుపెట్టి రప్పించారని విన్నాను. అలాంటి కోడలమీద నిందవేసి మీరు బయటికి గింటేసి మీరు తప్పు చెయ్యలేదా? నన్ను నిలదీస్తున్నారు అంటూ ఇక మురళి అడగగానే మురళి అంటూ కోపంగా అరుస్తుంది సునంద. అయితే అవును మేడం, మీకు కోపమొచ్చినా సరే నేను చెప్పేది నిజం. ఈ తప్పు చేసింది ఆనంది మేడం కాదు, మీ చిన్న కోడలు జీవన. ఈ విషయం తెలుసుకోకుండా మీరు ఆనంది మేడంకి శిక్ష వేసి బయటికి గెంటేశారే, మీరు చేసిన తప్పుకన్నా నేను చేసింది పెద్ద తప్పేమీ కాదు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టాలని నేను చేశాను. మీరు మీ స్వార్థం కోసం, మీ పంతం నగ్గించుకోవడం కోసం అహంకారంతో ఈ పని చేశారు. ఒక్కసారి ఆలోచించండి అంటూ ఇక మురళి అనంగానే ఆ మాటకి సునందైతే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అప్పుడే ఇక శశికాంతైతే వస్తాడు. ఇప్పటికైనా నిజనిజాలు తెలుసుకో, నువ్వు చేసింది తప్పో లేదో ఇప్పటికైనా నీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పటికైనా నువ్వు చేసింది తప్పు అనిపిస్తే వెళ్ళి ఆనందిని వెంటనే ఇంటికి తీసుకురా. ఇంకా నీ అహంకారం దిగకపోతే ఇక నిన్నెవ్వరూ కూడా కాపాడలేరు అంటూ ఇక సునందికి శశికాంత్ కూడా వార్నింగ్ ఇస్తాడు. ఆనంది విషయంలో తను చేసిన తప్పుకి సునందైతే కుమ్మిలిపోతూ ఉంటుంది. నిజం తెలుసుకున్న ఆదిత్య కూడా ఆనంది విషయంలో తను చేసిన తప్పు తలుచుకుంటూ కుమ్మిలిపోతూ ఉంటాడు. ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటే తప్పకుండా మా వీడియోని ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.